ఉపాధ్యాయుడు కనిపిస్తే చేతులెత్తి నమస్కరిస్తాం. టీచర్కి ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం అది. అలాంటిది కొంతమంది మాస్టర్స్ తమ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గురురూప రాక్షసులుగా మారిపోతున్నారు. అలాంటి వాళ్లను జనం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. దొరక పట్టుకుని మరి చీల్చి చెండాడుతున్నారు. అలాంటిదే ఈ స్టోరీ కూడా. క్లాస్ రూమ్ లో ఓ చేత్తో పుస్తకం, ఇంకో చేత్తో చాక్ పీస్ తో బ్లాక్ బోర్డ్ పై పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ రూటు మార్చాడు. దాని ఫలితమే ఇది. చావు దెబ్బలు తింటున్న ఇతను లోకసాని వెంగయ్య. నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. పిల్లలకు పాఠాల సంగతి పక్కన పెడితే పాడు పనులతో అందరికీ టార్గెట్ గా మారాడు. చాలా రోజులుగా వెంగయ్య వెర్రి వేషాలపై మౌనంగా ఉన్నారు. కానీ ఈ మధ్య ఓ గిరిజన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడట. ఇదే విషయాన్ని సదరు బాలిక అమ్మా నాన్నకు చెప్పుకుని బోర్న విలపించిందట. ఒక్క స్టూడెంట్తోనే కాదు, చాలా మందితోనూ అదో రకంగా ప్రవర్తిస్తుండటంతో గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా స్కూల్కి వెళ్లి ఏం జరుగుతుంది అని వెంగయ్యను నిలదీస్తే, మిమ్మల్ని ఏమి అనలేదు కదా, సంతోషించండి అంటూ వెటకారంగా బదులిచ్చాడట. ఆ తల బిరుసు సమాధానంతో అందరి కోపం నశాలాన్నంటింది. దీంతో తలో చెయ్యి వేశారు. గ్రామస్తులంతా దాడి చేయడంతో వెంగయ్య స్కూల్ కాంపౌండ్ గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. అంతా కలిసి ఆయన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో కొంతమంది ఆయన కారును ధ్వంసం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించకుండా ఇదేం పాడు పని అని ప్రశ్నిస్తే ఉల్టా మా మీదే మాటల దాడి చేస్తున్నాడని గ్రామస్తులు మండిపడ్డారు. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపం దేశం బాలేదు, సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవబోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు. వెంగయ్యపై గతంలోనూ చాలా ఆరోపణలున్నాయంటున్నారు గ్రామస్తులు. స్కూల్కి హాజరు కాకుండా ఎగ్గొట్టడం, పై అధికారులు ప్రశ్నిస్తే కేసు పెడతానని బెదిరింపులకు దిగేవాడట. అదీగాక పిల్లల్ని వేధిస్తే ఎలా ఊరుకునేదని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. పోలీసులు వెంగయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని, బుద్ధి మారేలా కాస్త గట్టిగా గడ్డి పెట్టాలన్నారు. ఏం